ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 14వ అధ్యాయము 30వ వచనము. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ప్రియమైనవర్లరా, సాత్వికమైన మనస్సు శరీరానికి జీవం ఇస్తుంది. అటువలే మత్సరము అంటే అసూయ, అది మనిషి జీవితానికి ఎముకలకి కుళ్ళుగా ఉంటుందండి. ఈ అసూయ అనేది ప్రియమైన వల్లరా శరీర కార్యముల్లో ఒకటి. చూడండి, శరీర కార్యములు ఇవన్నీ కూడా ప్రభువుకి దేవునికి వ్యతిరేకమైనవే. ఈ అసూయ కూడా వ్యతిరేకమైనది. ఈ అసూయ అనేది నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. చాలా భయంకరమైనదండి. అంతేకాకుండా అసూయ అనేది పరువు ప్రతిష్టలను కూడా పాడు చేస్తుంది. కావున ఈ అసూయ చాలా చాలా ప్రమాదకరమైనది, భయంకరమైనదండి. ఈ అసూయకి ముఖ్య కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, సంతృప్తి లేని జీవితం. ఎన్ని ఉన్నా సరే ఇంకా లేదు అనే తృప్తి లేకపోతే సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? సంతృప్తి లేని జీవితం. అంతేకాదు, ఇతరుల యొక్క బాగుని సహించలేం, ఓర్చుకోలేం. చూచి ఓరవలేని జీవితము కూడా ఈ అసూయ. ఈ అసూయ మీలో ఎలా పుడుతుంది అంటే, ప్రియమైన వల్లరా సంతృప్తి లేకపోవటం, ఇతరుల యొక్క బాగుని సరిగ్గా జీర్ణించుకోలేకపోవటం, ఓర్చుకోలేకపోవటం. అంతేకాకుండా ప్రియమైన వల్లరా పొరుగువాని పట్ల సరైన ప్రేమ, బాంధవ్యము లేని పరిస్థితులు. పొరుగు వారిని గౌరవించకపోవటం, అభినందించలేకపోవటం, వారు ఏదన్నా కొనుక్కున్నా లేకపోతే ఏదన్నా సాధించినా వారిని అభినందించలేని జీవితమే ఈ అసూయ. అసూయకి ముఖ్య కారణం. చూడండి, చాలామంది అసూయ కలిగి పెద్ద అపాయంలో పడిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో వివాదాలకు కూడా గురైన వారు కూడా ఎంతో మంది ఉన్నారండి ప్రేమ వల్ల. ఉదాహరణగా చెప్పాలంటే, తమ్ముడు కానుకని దేవుడు స్వీకరించాడు. తమ్ముడి మీద అసూయతోనే కదా అన్న అయిన కయ్యను, హేబేలును చంపేశాడు. అక్కడ హత్యకు కారణమైంది అసూయే కదా. తమ్ముడి యొక్క మరణానికి కారణమైంది అసూయే కదా ప్రేమైన వల్ల. ఈ అసూయ అనేది ఎముకలను కూడా హరించి వేస్తుంది. కాబట్టి చూడండి, ఒక శవాన్ని మనం పాతి పెడితే శరీరం కుళ్ళిపోతుంది, ఎముకలు అలా మిగిలిపోతాయి. కానీ ఈ అసూయ అనేది ఎముకలను కూడా నాశనం చేస్తుంది. కావున ఈ అసూయకి దూరముగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.